నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో బ్రహ్మజాల సూత్రంలో ఇంతకుముందు మనము మరణం తర్వాత ఆత్మ గురించి చెప్పే నేవసంజ్ఞ నాసంజ్ఞవాదుల గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఉచ్ఛేదవాదం గురించి చెప్పుకుందాం. భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన కొందరు శ్రమణ బ్రాహ్మణులు ప్రాణి వినాశనాన్ని లేదా సంపదను 7 విధాలుగా పొందుతుంది అని అంటారు. ఉచ్ఛేదవాదులైన ఈ శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణి వినాశనాన్ని విభవాన్ని పొందుతుందని చెప్పే ఆ 7 రకాలు ఏమిటి? భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు, శ్రీమాన్, ఈ ఆత్మ రూపం కలది, 4 మహాభూతాలతో తల్లిదండ్రుల ద్వారా ఏర్పడినట్టిది, శరీరము పడిపోయి మరణించిన తర్వాత భిన్నమై నశిస్తుంది, మరణం తర్వాత అది ఉండదు. ఈ విధంగా శ్రీమాన్, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అంటారు. ఇది ఉచ్ఛేదవాదులు చెప్పే 7 రకాలలో ఒకటి. ఉచ్ఛేదవాదులు ఉచ్ఛేదవాదాన్ని 7 విధాలుగా చెబుతారు. అందులో కొందరు ఏమంటారంటే ఈ ఆత్మకు రూపం ఉన్నది, అంటే ఈ శరీరమే ఆత్మ అని అనుకుంటారు. ఇది 4 మహాభూతాలతో తల్లిదండ్రుల కలయిక ద్వారా ఏర్పడినటువంటిది. శరీరము పడిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత అది విచ్ఛిన్నమై 4 భూతాల్లో కలిసిపోతుంది. ఇంకా ఏమీ ఉండదు. మరణం తర్వాత ఏమీ మిగిలి ఉండదు. శ్రీమాన్, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అంటారు. ఈ ఆత్మ పూర్తిగా ఉన్నది ఈ శరీరమే కాబట్టి శరీరం నశించడం కనబడుతూనే ఉంటుంది. దాంతో ఆ ఆత్మ కూడా పోయినట్టే, శరీరమే ఆత్మగా అనుకుంటారు కాబట్టి. ఇది ఆ 7 రకాల ఉచ్ఛేదవాదాల్లో ఒకటి. వారిలో ఇతరులు ఇలా అంటారు: నీవు చెప్పే ఇటువంటి ఆత్మ లేనే లేదని నేను అనను. మరణం తర్వాత ఈ ఆత్మ పూర్తిగా నశించదు అని కూడా అనను. కానీ కామావచర లోకంలో దివ్యమైన రూపం కలది, ఆహారాన్ని ముద్దలు చేసుకొని తినేది అయినా ఇంకొక ఆత్మ ఉంటుంది. దానిని నీవు తెలియలేదు, చూడలేదు. కానీ దాని గురించి నాకు తెలుసు. నేను దానిని చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది. మరణం తర్వాత అది ఉండదు. ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అని ఈ విధంగా కొందరు శ్రమణులు బ్రాహ్మణులు ఉచ్ఛేదవాదాన్ని గురించి చెప్తూ ఉంటారు. వీళ్ళు 2వ రకం అన్నమాట. వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఒక ఆత్మ గురించి చెప్తున్నావు. ఏమిటి అది? ఈ శరీరమే ఆత్మ, శరీర నాశనంతో ఇంకా ఏమీ మిగిలి ఉండదు, అంతా ముగిసిపోతుంది అని అంటూ ఉంటారు. నువ్వు అనేది నిజమే. నువ్వు చెప్పేటువంటి ఆ శరీరము నశిస్తుంది అని నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ కామావచర లోకంలో దివ్యమైన రూపం కలది 86. కామావచర లోకంలో దివ్యమైన రూపం కలది, ఆహారాన్ని ముద్దలు చేసుకొని తినేది అయినా ఇంకొక ఆత్మ ఉంటుంది. ఆహారాన్ని తీసుకుంటుందట. అది కూడా ఏమైనా పొరపాటు వచ్చిందా అని పాలీలో చూసిన, దాంట్లో కూడా అదే ఉంది. అన్యో అత్త, అంటే ఇంకొక ఆత్మ, దిబ్బో రూపి, దివ్యమైన రూపం కలది, కామావచరంకు సంబంధించినటువంటిది. కబలిక ఆహార భక్కో, కబలీకార ఆహార భక్కో, అంటే ముద్దలు చేసుకొని ఆహారాన్ని తినేది అయినా ఇంకొక ఆత్మ ఉన్నది, దాని గురించి నీకేమీ తెలియదు.
నువ్వు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, నేను దానిని చూసిన. కనుక శరీరంతో నువ్వు చెప్పే ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత అది ఉండదు, కానీ ఇది మాత్రం ఉంటుంది అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్, నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను. ఈ ఆత్మ ఈ విధంగా నశించదు అని కూడా నేను అనను. కానీ దివ్యమైన రూపంతో మనోమయమై పూర్తి పంచాంగాలు కలిగినది, ఇంద్రియాలు కలిగినది అయినా ఇంకొక ఆత్మ ఉంటుంది. దాని గురించి నీకు తెలియదు, నీవు దానిని చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది అని ఈ విధంగా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ప్రాణుల ఉచ్ఛేదాన్ని, వినాశనాన్ని తెలుపుతారు. ఇంకా కొందరు ఏమంటారు, నీవు చెప్పే అటువంటి ఆత్మ ఉన్నది, లేదని నేను అనను, అది నశించదు అని కూడా నేను అనటం లేదు, కానీ దివ్యమైన రూపంతో మనోమయమై పూర్తిగా 5 అంగాలు కలిగినటువంటిది. పంచాంగాలు అంటే 2 కాళ్ళు, 2 చేతులు, తల, ఇంద్రియాలు కలిగినది అయినా ఇంకొక ఆత్మ ఉంటుంది. దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, అది పూర్తిగా నశిస్తుంది అని మరికొందరు ప్రాణుల ఉచ్ఛేదాన్ని, వినాశనాన్ని తెలుపుతూ ఉంటారు. త్వం న జానాసి న పశ్యసి, తమహం జానామి పశ్యామి, సోఖో భో అత్త యతో కాయస్య భేద ఉచ్చిజ్యతి వినశ్యతి నహోతి పరం మరణ, ఏత్తావత ఖో భో అయం అత్త సమ్మ సముచ్చిన్నో హోతి ఇతి ఇత్తేకే సతో సత్తస్య ఉచ్ఛేదం వినాశం విభవం పన్యపేంతి. ఇక్కడ నాకు కూడా అనుమానం ఏం కలుగుతున్నది అంటే, ఇప్పుడు అతను చెప్పే ఆత్మ నశిస్తుంది అని అంటున్నాడా, ఇతను చెప్పే ఆత్మ కూడా నశిస్తుంది అంటున్నాడా? ఇది ఉచ్ఛేదవాదం కదా. మరి అతను చెప్పే ఆత్మ నశిస్తుంది అంటే ఇతను చెప్పిందా విశేషం అని అర్థమవుతుంది. ఇది కూడా నశిస్తే మళ్ళీ మొదటికి వచ్చినట్టే కదా. ఈ వీళ్ళు చెప్పే మనోమయమైన ఆత్మ 5 అంగాలు కలిగింది కూడా మరణంతో నశిస్తుంది అన్నప్పుడు మొదటివాడు చెప్పిందే కదా ఇదంతా కూడా. అట్లా కాదు అని అంటే ఆ శరీరంతో ఉన్న శరీరాత్మ నశించిన, స్థూలాత్మ నశించిన మనోమయ ఆత్మ ఉండాలి కదా. మనోమయ ఆత్మ మిగిలి ఉన్నప్పుడు ఉచ్ఛేదవాదం ఎట్లా ఉంది అనే సంశయము. నేను దీనికోసం ఇంకా పరిశీలించి చూస్తా. ఇక వారిలో మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్, నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను. ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను. కానీ పూర్తిగా రూపసంజ్ఞను దాటినది, ప్రతిహింసా సంజ్ఞ అస్తమించినది, నానాత్వ సంజ్ఞను చింతించకపోవటం వలన అనంతమైన ఆకాశంలా అనంతాకాశ శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది. దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ దాని గురించి నాకు తెలుసును, దానిని నేను చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు. ఇది దానికి వేరైనది అంటున్నాడు కాబట్టి, అంటే ఇది మిగిలి ఉంటుంది అని చెప్పుకోవాలి. మనకు అర్థమైనంతలో అది వేరు ఇది వేరు అంటున్నాడు కాబట్టి మరణం తర్వాత అది నశిస్తుంది అంటే శరీరము, ఇది ఉంటుంది అని అనుకోవాలి. ఎందుకంటే
అనంతమైన ఆకాశంలాగా ఉండే ఆత్మ గురించి నీకు తెలియదు, నువ్వు దాన్ని చూడలేదు, నేను దాన్ని తెలుసుకున్నా, చూసిన అని అంటూ ఉన్నాడు. ఇంకా మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను. ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా నేను అనను. కానీ పూర్తిగా ఆకాశానంత్యయతనాన్ని దాటినది, అనంతమైన విజ్ఞానంలా, అనంతమైన విజ్ఞాన శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది. దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు. అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే, మొదటి అతను శరీరము నశిస్తుంది, దాంతో అంతా పోతుంది అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, కామావచర లోకంలో ఉంటుంది అంటే నువ్వు అన్నది పోతుంది కానీ కామావచర ఆత్మ ఉంటుంది అన్నాడు. మూడవ అతను ఏమన్నాడు, కామావచర ఆత్మ పోతుంది కానీ మనోమయ ఆత్మ ఉంటుంది అన్నాడు. నాలుగవ వాడు ఏమంటాడు, అది కూడా పోతుంది, ఆకాశంలాగా అనంతమైన ఆత్మ ఉంటుంది అని. ఇట్లా ఇదే చివర అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని తర్వాత వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. వారిలో మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను. ఈ ఆత్మ ఆ విధంగా నశించదని కూడా అనను. కానీ పూర్తిగా ఆకాశానంత్యాయతనాన్ని దాటినది, అనంతమైన విజ్ఞానంలా, అనంతమైన విజ్ఞాన శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది. అంటే ఆకాశానంత్యాయతనం కంటే ఆవలి స్థితి అయినటువంటి విజ్ఞానమే శరీరంగా కలిగినటువంటి ఇంకొక ఆత్మ ఉంటుంది. నువ్వు అంతవరకు పోలేదు, నువ్వు ఆకాశం వరకే పోయి ఇదే ఉంటుంది అని అనుకుంటున్నావు, కానీ అది కూడా నశిస్తుంది. విజ్ఞాన శరీరం ఇంకొకటి ఉంటుంది, అనంతమైన విజ్ఞాన శరీరం ఉంటుంది అని ఇంకొకరు అంటారు. వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, ఏది ఈ విజ్ఞానాత్మ, అది లేదని నేను అనను, అది నశించదని కూడా అనను. కానీ పూర్తిగా విజ్ఞానానంత్యాయతనాన్ని దాటినది, ఏమీ లేదనే అకించన్యాయతన శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది. దాని గురించి నీకు తెలియదు, దానిని నీవు చూడలేదు, కానీ నాకు దాని గురించి తెలుసు, దానిని నేను చూశాను. కనుక శరీరం భిన్నమైన తర్వాత ఈ ఆత్మ నశిస్తుంది, మరణం తర్వాత ఇది ఉండదు, ఈ ఆత్మ పూర్తిగా నశిస్తుంది. ఈ విధంగా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ప్రాణుల వచ్చేదాన్ని, వినాశనాన్ని తెలుపుతారు. వీళ్ళేమంటారు, ఆ విజ్ఞానాత్మ కూడా నశించేటువంటిదే, దానికి అవతల ఏమీ లేదు అనే అకించన్యాయతనమే శరీరంగా కలిగిన ఇంకొక ఆత్మ ఉన్నది, దాన్ని నేను చూసినా నువ్వు చూడలేదు అని వీళ్ళు అంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాతి వాళ్ళు ఏమంటారంటే అది కూడా పోతుంది, వీళ్ళంతా ఉచ్ఛేదం, ఇది ఉండేది కాదు, అది మొత్తం మీద అన్నీ ఉచ్ఛేదం అయ్యేటువంటి అని. వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను. ఆ ఆత్మ ఈ విధంగా నశించదని కూడా అనను. కానీ పూర్తిగా విజ్ఞానానంత్యాయతనాన్ని దాటినది, పూర్తిగా అకించన్యాయతనాన్ని దాటినది. శాంతమైనది, ఉత్తమమైనది అయిన నేవసంజ్ఞ నాసంజ్ఞ శరీరం గల ఇంకొక ఆత్మ ఉంటుంది. అకించన్యానికి ఆవల నేవసంజ్ఞ నాసంజ్ఞ ఉంటుంది. ఇది దానికంటే కూడా శాంతమైంది, ఉత్తమమైంది. దాని గురించి నీకు తెలియదు, నువ్వు చూడలేదు, నాకు తెలుసు, నేను చూసిన, నువ్వు చెప్పింది నశిస్తుంది అని ఈ నేవసంజ్ఞానాసంజ్ఞవాది చెప్తాడు. భిక్షువులారా, ఉచ్ఛేదవాదులైన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ప్రాణి ఈ 7 విధాలుగా
ఉచ్ఛేదాన్ని పొందుతుంది అని చెబుతారు. ఉచ్ఛేదవాదులైన శ్రమణులు బ్రాహ్మణులు ప్రాణి యొక్క ఉచ్ఛేదాన్ని గురించి ఈ 7 విధాలుగానే చెబుతారు. ఇంతకు మించి కాదు, దీనికి బయట కాదు. తథాగతునికి వీటన్నిటి గురించి తెలుసు. ఈ వాదాలను అంటిపెట్టుకుని ఉన్నవారు చనిపోయిన తర్వాత ఏ గతిని ఏ జన్మను పొందుతారో అది కూడా నాకు తెలుసు. కానీ తథాగతుడు వేటిని అంటిపెట్టుకోకుండా వేదనలన్నిటినీ, వేదనల యొక్క ఉత్పత్తిని, నాశనాన్ని, వాటిలో తృప్తిని, అందులోని ప్రమాదాన్ని, వాటిని నిరాకరించటాన్ని తెలుసుకొని ఉపాదానం లేని ముక్తిని పొందాడు అని తథాగతుని గురించి చెబితే అది సరిగా చెప్పినట్లు అవుతుంది. ఇక్కడికి ఈ పూట చాలు.